చారిత్రాత్మకమైన వారణాసిలో గల జ్ఞాన్వాపి మసీదు వ్యవహారం మరో మలుపు తీసుకుంది. వారణాసిలోని ఈ మసీదులో పూజలు నిర్వహించడానికి హిందువులకి అనుమతి లభించింది. ప్రతి ఒక్క హిందువు ఇకపై ఈ మసీదులో పూజలు చేసుకోవచ్చు. మసీదు ఆవరణలో ఉన్న వ్యాస్కా టిఖానాలో రోజువారీ పూజాధికాల్ని నిర్వహించుకోవడానికి అవసరమైన అనుమతులు హిందువులకి లభించాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సుహృద్భావ వాతావరణంలో పూజలు జరుపుకోవడానికి వారం రోజుల్లోగా జిల్లా అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లని చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు బుధవారమే వారణాసి కోర్టు అధికారులకి ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు వెలువడినప్పటి నుంచి 7 రోజుల్లో ఈ ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేయాలంటూ కోర్టు సూచించినట్టు హిందువుల తరపు న్యాయవాదులు విష్ణుకుమార్ జైన్, సుభాష్ నందన్ చతుర్వేది తెలిపారు. 7 రోజులు గడువు ఉన్నప్పటికీ ఆదేశాలు వెలువడిన 24 గంటల్లోనే మసీదులో పూజలు మొదలయ్యాయి. కొద్దిసేపటి కిందటే మసీద్ బేస్మెంట్ లో హిందూ సాంప్రదాయాల ప్రకారం పూజాధికాలు జరిగాయి. అర్చకులు మహాశివుడికి పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఒక వీడియో, కొన్ని ఫోటోల్ని ప్రముఖ న్యాయవాది విష్ణుకుమార్ జైన్ తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. జ్ఞాన్వాపి మసీదులో శివాలయం ఉందంటూ హిందూ సంఘాలు ముందు నుంచి చెప్తూ వస్తున్న విషయం తెలిసిందే. జ్ఞాన్వాపి మసీదులో శివాలయం ఉండేదని, దాన్ని నేలమట్టం చేశారనేది హిందూ ధార్మిక సంఘాల వాదన. దీనికి సంబంధించిన పలు సాక్ష్యాధారాల్ని వారు అప్పట్లో న్యాయస్థానానికి సమర్పించారు. ఈ మసీదులో ప్రాచీన శివలింగం, నంది, కోనేరు కూడా ఉన్నాయని వారు వివరించారు. అక్కడ పూజలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. దీనిపై వాదోపవాదాలు విన్న తర్వాత వారణాసి కోర్టు పూజలకి అనుమతులు ఇచ్చింది.